we are not dealing with the actual problem today in India that the radicalization is going up. సాఫ్ట్వేర్ ఉద్యోగం అనగానే ఎంతో సేఫ్ అని, కార్పొరేట్ కల్చర్ చాలా ప్రొఫెషనల్ గా ఉంటుందని మనం అనుకుంటాం. కానీ నాసిక్ TCS ఆఫీస్ లో మహిళా ఉద్యోగులపై జరిగిన దారుణం గురించి వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. అయితే ఈ దారుణం మీద మాట్లాడడానికి వెళ్లిన ఒక ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ నోరు నొక్కేయడానికి మన జాతీయ మీడియా ఎలా ప్రయత్నించిందో తెలిస్తే మీ రక్తం మరిగిపోతుంది. అసలు నాసిక్ లోని TCS ఆఫీస్ లో ఏం జరిగిందంటే, అక్కడి కొంతమంది మహిళా ఉద్యోగులను కొందరు మేనేజర్లు తీవ్రంగా వేధించారు. వాళ్లను బలవంతంగా మతం మార్చడానికి ప్రయత్నించడం, నమాజ్ చేయమని ఒత్తిడి తేవడం, గోమాంసం తినిపించాలని చూడడం లాంటి దారుణాలకు వడిగట్టారు. ఈ విషయం బయటపడి పోలీసులు పెద్ద ఎత్తున అరెస్టులు కూడా చేశారు. ఈ ఇష్యూ మీద ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ తహసీన్ పూనావాలా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తీవ్రంగా మండిపడ్డారు. ఆయన ఒక ముస్లిం అయినప్పటికీ ఈ దారుణాన్ని ముక్త కంఠంతో ఖండించారు. ఆ బాధిత మహిళలు హిందువులా ముస్లింలా అన్నది పక్కన పెడితే వాళ్లకు న్యాయం జరిగి తీరాలి అని ఆయన స్పష్టం చేశారు. Now I as a Muslim think that what happened at TCS is terrible. It doesn't matter if those girls were Hindus or Muslims, they require justice. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ విషయం మీద జాతీయ టీవీ ఛానల్స్ లో ప్రైమ్ టైం చర్చ జరుగుతున్నప్పుడు పూనావాలా TCS కంపెనీ పేరు చెప్పబోతే యాంకర్లు ఆయన్ని ఆపేశారట. ఇది పోలీసుల ఎంక్వైరీలో ఉంది, కంపెనీ పేరు చెప్పొద్దు అని అడ్డుకున్నారట. This is prime time. We have to stand up, and I have a voice. I have to make that opinion, but I was stopped from saying it. I was stopped and said you cannot take TCS name because abhi it's a police case inquiry. కానీ అసలు కారణం ఏంటో తెలుసా? ఆ కార్పొరేట్ కంపెనీల నుండి వచ్చే అడ్వర్టైజ్మెంట్ డబ్బులు ఆగిపోతాయనే భయం. ఇదే విషయాన్ని ఆయన కుండబద్దలు కొట్టారు. 2026లో కూడా ఇంకా మహిళలకు బలవంతంగా బీఫ్ లేదా పోర్క్ తినిపిస్తూ వాళ్లను వేధిస్తుంటే దాని గురించి ప్రశ్నించాల్సిన బాధ్యత మీడియాకి లేదా? మన దేశంలో మతపరమైన రాడికలైజేషన్ విపరీతంగా పెరుగుతోంది. ఈ అసలైన సమస్యను వదిలేసి యాడ్స్ కోసం కంపెనీల పేర్లు దాచడం దారుణమని ఆయన ఫైర్ అయ్యారు. If women in 2026 India are being fed beef purposefully or pork if they don't eat it, whatever, if they are being conned and harassed, it is our duty to flag it. It is the duty of media to bring it up. Why is this not as big an issue as anything else? And that's what I have a problem with, that we are not dealing with the actual problem today in India, that the radicalization is going up. ఒక పెద్ద కంపెనీలో మహిళలపై ఇంత దారుణం జరిగితే దాన్ని బయట పెట్టాల్సిన మీడియాయే ఆ కంపెనీ పేరును దాచాలని చూడటం ఎంతవరకు కరెక్ట్? ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి వాస్తవాలు అందరికీ తెలియాలంటే ఈ వీడియోను ఖచ్చితంగా లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడండి.